ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్ ఎపిసోడ్ అయితే సూపర్ అంటే సూపర్ ట్విస్ట్‌లతో నిండిపోతది. ఒకసారి పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్‌లో దాసు అంటే పారిజాతం కొడుకు, సొంత కొడుకు వచ్చేసి ఇంటికొచ్చి వాళ్ళ వదినకు చెప్తాడు కదా! మనము చూసే ఉన్నాము. స్వప్న ఏంటి వదిన అసలు నీ కూతురులాగా నీలాగా అసలు లేనే లేదు. తనకు డబ్బు ఉందన్న గర్వం, అహంకారం ఎక్కువ ఉన్నాయి అని చెప్తాడు. ఆ బాధతో దాసు వాళ్ళ వదిన స్వప్న దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతుంది. నా గురించి వాడు అలా చెప్తాడు, నా గురించి మాట్లాడడానికి, నా గురించి చెప్పడానికి వాడెవడు అని చెప్పేసి స్వప్న కోపంతో పారిజాతం దగ్గరికి వెళ్ళి, గ్రాని నీ కొడుకు ఎక్కడుంటాడు, ఇంటి అడ్రస్ చెప్పు అని చెప్పేసి అడ్రస్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక దాసు కూతుర్ని చూసి మురిసిపోయి, అమ్మ స్వప్న రామ్మ, ఎందుకు అక్కడ నిలబడిపోయావు, రామ్మ రామ్మ అంటే, నేనేం నీతో మర్యాదలు చేపించుకోవడానికి రాలేదు, అసలు నువ్వెవరు నా గురించి మా అమ్మతో మా మమ్మీతో మాట్లాడడానికి అని చెప్పేసి టకటక గట్టిగా అరుస్తుంది దాసు పైన. సరే వీటన్నిటికీ నీకు సమాధానం కావాలి కదా, రా నాతో పాటి అని చెప్పి దాసు డ్రైవింగ్ చేసి కారులో హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు. నీకు సమాధానం ఈ హాస్పిటల్లో చిక్కుతుంది కదా, అసలు ఒక రాత్రి ఇద్దరు బిడ్డల జీవితం వర్షం తారుమారు చేసిన జీవితాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. జరిగిందంతా ముందు అంతా జరిగిండేది నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది అని చెప్పేసి ముందు జరిగిందంతా చెప్తూ ఉంటే, స్వప్న ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా, ఇదంతా నాకెందుకు అనవసరం, గుడ్ బై అని చెప్పేసి స్వప్న వెళ్ళిపోతూ ఉంటుంది. స్వప్న ఆగు, నీకు ఇప్పుడు చెప్తాను, వీటన్నిటికీ సంబంధం ఉంది, నీకు ఇంకా దగ్గర సంబంధం ఉంది, అసలేంటో చెప్తాను విను అని చెప్పేసి అంటాడు. ఒక పని మనిషి కూతురు, ఒక పెద్దింటామె కూతురు, ఇద్దరు ఒకేసారి గర్భవతులు అవుతారు. ఒకేసారి పురిటి నొప్పులు వస్తాయి. ఇద్దరికి ఆడపిల్లలు పుడతారు. ఒక దుర్బుద్ధి కలిగిన వ్యక్తి దుర్బుద్ధితో పైన ఉన్న బిడ్డనేమో నేలకు చేర్చింది, నేలనున్న బిడ్డనేమో పైకి చేర్చింది. అదెవరో కాదు, ఆ పని మనిషి ఎవరో కాదు, నా భార్య. ఆ పని మనిషి కూతురు ఎవరో కాదు, నువ్వు నా కన్న కూతురువి అని చెప్పేసి దాసు చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా మెంటలా, నేను నిన్ను అసహించుకుంటున్నాను, నీ కొడుకుని తిట్టానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, ఇదంతా నిజం కాదు అంటే, అసలు నిన్ను మార్చింది ఎవరో కాదు, నువ్వు గ్రాని అంటున్నావే, మా అమ్మ పారిజాతం నిన్ను మార్చింది, నువ్వు నా కన్న కూతురువు అని చెప్పేసి అంటాడు. ఆ షాక్లో స్వప్న సరే రా గ్రానీని అడుగుదాము, ఇదంతా నిజమో కాదు అని చెప్పేసి పిలుచుకొని పోతుంది. దాసును అక్కడ పారిజాతం దగ్గర మాట్లాడతాడు. సరేరా ఎలాగైతే ఏమి, నిజం చెప్పేసావు కదా, ఎంత పని చేసావురా అని చెప్పేసి అంటే, అవును చెప్పేశాను, అసలు నీకు ఇంకొక విషయం ఏంటో తెలిసిన, ఆ రోజు నువ్వు చంపమని ఇచ్చిన బిడ్డను వాడు జాలిగుండెతో వాడు చంపలేదు, ఆ బిడ్డ బతికే ఉంది, ఆ బిడ్డ ఎక్కడున్నా నేను తాళాడి తీసుకొస్తాను, ఈ ఇంటికి వారసురాల్ని చేస్తాను, ఇలాంటి అహంకారం గర్వం అన్నీ ఉన్న నా కూతురు ఈ ఇంటికి సరిపోదు, ఇప్పటి వరకు జరిగిన అన్యాయం చాలు అని చెప్పేసి దాసు అనుకుంటూ ఉంటాడు. ఇంకొక పక్కేమో స్వప్న ఇంటిని చూస్తూ, ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం ఎప్పటికీ నా నుంచి దూరం కాకూడదు అంటే, ఈ ఇంటి అసలు వారసురాలు ఈ ఇంటికి తిరిగి రాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇదే అండి మన లేటెస్ట్ ట్విస్ట్లతో నిండిన ఎపిసోడ్. ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.